ఒకరోజు నా ల్యాప్టాప్లో నేను అమెజాన్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తుంటే నాకు మార్వెల్ మాస్క్స్ అనేవి కనిపించాయి. అంటే అవెంజర్స్ మాస్క్. నేను ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్ పే చేయాలనుకుంటుంది బటన్ ఒత్తి ఆర్డర్ చేశాను. మా మమ్మీని కూడా అడిగిన. సో అది 16th April నాడు వస్తుందంట. నేను ఆర్డర్ చేసి ఈరోజు డేట్ ఎంత మర్చిపోయినా. 16th April అంటే ఈరోజు మా అవెంజర్స్ మాస్క్ అనేవి వస్తాయి. మర్చిపోయినా, ఇంకా రాలేదంటది. మధ్యాహ్నం అవుతుంది. ఎవరబ్బా బెల్ కొట్టింది? ఎవరు లేరే. కలకి తట్టుకుంది. ఇదేంటిదబ్బా? అమెజాన్ అంట. కుంపదీసి అవెంజర్స్ మాస్క్ ఏంటి? ఎంబడి వెళ్ళి చెక్ చేద్దాం. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చారిత్రస్ ఎక్స్పెరిమెంట్స్. సో స్టార్టింగ్లో మొత్తం చూపించాను కదా ఇంట్రొడక్షన్. అంటే అది రియల్గా జరిగింది కాదు, నేను ఆల్రెడీ ఆర్డర్ చేసిన తర్వాత వచ్చినాక యాక్టింగ్ చేసిన. అది మొత్తం యాక్టింగ్. ఇప్పుడైతే రియల్గా అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఓకే. సో గైస్, ఇదే గైస్ మార్వెల్ మాస్క్స్. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసిన, అందుకని టేప్ వేసిన. ఓన్లీ యాక్టింగ్ కోసము, లేకపోతే టేప్ వేసేది కాదు. యాక్టింగ్ కోసమే వేసేసిన టేపు. చాలా కష్టంగా వేసి టేప్ తీయడం. వేరే టైప్ అయినా వేయాల్సి ఉండదు. హార్ పడుతుందంట. సో గైస్, ఇప్పుడైతే కొంచెం టైం పట్టింది గైస్. టేప్ వేసినందువల్ల గట్టి అయింది, లేకపోతే మంచిగా ఉంటుంది. ఇదంతా తీసేద్దాం. నేనే పెట్టిన టేపు టెస్టింగ్ కోసమని తీసిన. మన దగ్గర అయితే మాస్క్ వచ్చేసిన. తీసినాక మళ్ళీ సెట్ చేసేసిన. చాలా కష్టం అది సెట్ చేయడం కూడా. లోపల కొన్ని వెరైటీస్ ఆఫ్ మాస్క్లు అయితే వచ్చినాయి మనకు. బ్యాట్మ్యాన్ ఇది ఏం కాకుండా అయితే ఇచ్చిండు. సో మనం లేచేయకుండా అన్ని మాస్క్లు అయితే ఇట్లా క్లీన్గా పెట్టేసుకుందాం. సో గైస్, ఇవే గైస్ మన మాస్క్స్. చూడొచ్చు కదా, మనకి ఇది స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, అలాగే హల్క్, క్యాప్టెన్ అమెరికా ఉండు, బ్యాట్మ్యాన్ కూడా ఉంది గైస్. సో ఈ 5 మాస్క్స్ అయితే మనం లెట్ చేయకుండా అయితే తీసేద్దాం. అబ్బా, ఈ మాస్క్లు అన్నింటిలో ఏ మాస్క్ తీసుకోవాలి, ఫస్ట్ ఏది అన్బాక్స్ చేయాలబ్బా? ఈ మాస్క్ అన్నిట్లో ఏది తీసుకోవాలి? ఇదా స్పైడర్ మ్యాన్. లేట్ చేయకుండా అయితే స్పైడర్ మ్యాన్ మాస్క్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇదైతే మనకు స్పైడర్ మ్యాన్ మాస్క్ గైస్. ఇది నార్మల్గా జాతరలో కొనుక్కుంటాం చూడండి, అట్లాంటిది కాదు. ఇది గట్టిగా ఉంటుంది ఇట్లా. అదైతే కలర్స్ పోతుంటాయి కదా, ఇదైతే గట్టిగా ఉండే మాస్క్. చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి ఓవరాల్ లుక్ అయితే. ఫస్ట్ అయితే మీరు స్పైడర్ మ్యాన్ మాస్క్ లుక్ అయితే చూద్దాం. దానికన్నా ముందు ఇక్కడ మనం పెట్టుకోవడానికి ఫేస్కి ఈ ఎలాస్టిక్ అనేది ఇచ్చాడు. ఇదంతా స్పైడర్ మ్యాన్ మాస్క్, ఇక్కడ ఊపిరి పీల్చుకోవడానికి. ఓకే. సో హలో గైస్, నేనే స్పైడర్ మ్యాన్ని. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ వీడియోని లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి దబ్బున. నేను స్పైడర్ మ్యాన్ని చూసారుగా గైస్, నేనే. సో ఇదంతా నేను స్పైడర్ మ్యాన్ వేసుకున్న మాస్క్ ఇది. సో అసలు బ్లర్ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే ఇది నా కళ్ళకు సరిగా సెట్ అవుతలేదు నా ఫేస్కి. మిగతా అని సెట్ అయ్యాయి నేను ట్రై చేసినప్పుడు. సో లేట్ చేయకుండా వేరే మాస్క్ అనేది తీసుకుందాం.
ఈ 4 మాస్క్లలో మనం ఏం తీసుకుందాం అబ్బా? హల్కా, బ్యాట్మ్యానా, ఐరన్ మ్యానా, లేకపోతే కెప్టెన్ అమెరికానా? కెప్టెన్ అమెరికా. సో ఇదే గైస్ కెప్టెన్ అమెరికా మాస్క్ అయితే. సో ఏంటిదంటే నేను వ్యూ ఎందుకు చూపిస్తలేనంటే లాస్ట్లో అన్నీ ఒకటేసారి చూపిస్తా, లాస్ట్కి తీస్తే బాగుంటుంది కదా గైస్, అందుకనే ఇదైతే కెప్టెన్ అమెరికా మాస్క్. లేట్ చేయకుండా అయితే వేసేసుకుందాం. సో గైస్ కెప్టెన్ అమెరికాని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో అందరికి తెలిసే ఉంటుంది, యాక్సిడెంట్ చేస్తున్నా. సో ఇదైతే కెప్టెన్ అమెరికా మాస్క్. ఓవరాల్ ఇదైతే సైడ్కి వస్తుంది, ఇలా అనుకుంటే హెల్మెట్ లా కనిపిస్తుంది. కెప్టెన్ అమెరికా హెల్మెట్, ఇది వచ్చేసి మాస్క్. ఓకే, ఈ 3 మాస్క్లల్లా ఏది తీసుకుందామా? హల్కా, ఐరన్ మ్యానా, బ్యాట్మ్యానా? బ్యాట్మ్యాన్. సో ఇదే గైస్ బ్యాట్మ్యాన్ మాస్క్. ఓపెన్ చేద్దాం. ఇది కొంచెం హెవీగా ఉన్నట్టుంది. సో ఇదైతే బ్యాట్మ్యాన్ మాస్క్ గైస్. సో దీని అయితే వేసేసుకుందాం. నేనే బ్యాట్మ్యాన్ని. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ నేను మళ్ళీ సో ఏంటిదంటే ప్రతిసారి అంటున్నా, చాలాసార్లు చెప్పినా మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటలేరు, కొంతమంది మాత్రమే చేసుకుంటుండ్రు. అంటే ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కటి సబ్స్క్రైబ్ అని అంటూనే ఉంటా, మీరు తిట్టుకుంటారు కదా, సారీ దానికి. సో ఇట్లా అయితే ఉన్నా గైస్ మనం బ్యాట్మ్యాన్ మాస్క్లో. సో ఇంకా 2 మాస్క్స్ ఉన్నాయి కదా, అవి చూసేసుకుందాం. ఈ రెండిట్లో ఏ మాస్క్ వేసుకుందాం అబ్బా? ఐరన్ మ్యానా లేకపోతే హల్కా? హల్క్ మాస్క్. సో ఇదే గైస్ హల్క్ మాస్క్. సో ఇదైతే తీసేద్దాం, ఇది బాగా గట్టిగా ఉంటాయి గైస్. సో ఇక్కడ చూడవచ్చు హల్క్ మాస్క్. ఎలాస్టిక్ అయితే వెనకాలకి వేసేసుకుందాం. నాకైతే ఓవరాల్ హల్క్ మాస్కే నచ్చింది ఎక్కువ. హల్క్ అండ్ ఐరన్ మ్యాన్ అది తీసి చూస్తే ఎట్లుంటుందో ఆల్రెడీ చూసినా కాబట్టి బాగుందని చెప్తుంది. ఇప్పుడైతే మనం వేసేసుకుందాం. నేనే హల్కుని. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే చేసాను. సో హల్క్ మాస్క్ అయితే నాకు చాలా నచ్చింది, అందుకే ఇది హల్క్ మాస్క్. ఇంకా చూడొచ్చు, ఇక్కడ కళ్ళు ఇట్లా పెడితే సేమ్ హల్క్కి కళ్ళ కింద ముడతలు వస్తాయి కదా, అట్లనే ఉంది. ఫైనల్గా ఐరన్ మ్యాన్ మాస్క్ అయితే మిగిలింది. ఈ ఐరన్ మ్యాన్ మాస్క్ అనేది వేసేసుకుందాం. సో గైస్ ఇదే మన ఐరన్ మ్యాన్ మాస్క్. సో ఐరన్ మ్యాన్ మాస్క్ చూడొచ్చు, రియల్ మాస్క్ లాగా అనిపిస్తుంది నాకు. చూడొచ్చు ఇక్కడ ముందలో గోల్డెన్ కలర్ ఉంది కదా, దీని నుంచి రియల్ మాస్క్ లాగా అనిపిస్తుంది. వీళ్ళు కరెక్ట్ వేసినారు స్ప్రేని, చాలా బాగుంది. ఇదైతే వేసేసుకుందాం. నేను ఐరన్ మ్యాన్. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనే గైస్ మళ్ళీ. సో ఇదైతే ఐరన్ మ్యాన్ మాస్క్, చాలా కంఫర్టబుల్గా మంచిగా ఉంది గైస్. ఇదే నాకు నచ్చింది. హల్క్ అండ్ ఐరన్ మ్యాన్ మాస్క్లే వచ్చినాయి. మిగతా అవన్నీ ఒకటి ముక్కు దగ్గర లావ్ అవుతుంది, ఒకటి ముక్కు దగ్గర అంటే ఫేస్కి సెట్ అవుతలేదు, ఒకటైతే ఏకంగా కళ్ళే కనిపిస్తలేదు దాంతో. సో సారీ, కొన్ని మిస్టేక్స్ అయిన ఉంటాయి ఇప్పటికీ, సారీ. సో ఇదే గైస్ ఇప్పుడైతే వ్యూ అంటే అన్ని మార్వెల్ మాస్క్ల వ్యూ అయితే చూసే టైం అయితే వచ్చింది.
గైస్ వీడియో ఇంకా ఇంతే మొత్తం మార్బుల్ మాస్క్లన్నీ అన్బాక్స్ చేసి అయితే చూపించేసిన. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి గైస్.